అందరికీ నమస్కారం. మీ కొక్కరి శ్రీనివాస్ యాదవ్, పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్, గుంటూరు నుండి. కొద్ది రోజులుగా మొన్న అంటే బహుశా మొన్న జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మెడికల్ కాలేజీ గురించి పాపం గొంతు పగిలిపోయేటట్టు ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు అనేక విషయాలు ఆయన స్పష్టంగా మాట్లాడారు. ఏంటి ఆయన మాట్లాడిందంటే, ఈ కాలేజీల్ని మా నాన్నగారి యొక్క ఆస్తి, మా తాతగారి ఆస్తిని తాకట్టు పెట్టి కట్టినట్టుగా, మా ప్రభుత్వంలో ఎప్పుడూ లేని సంస్కరణలు తీసుకొచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. దీని మీద మేము స్పష్టంగా మా మంత్రి గారు, గౌరవనీయులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బహిరంగ సవాల్ విసిరితే స్పందించకుండా సూపర్ 6 సూపర్ హిట్ సభ పెట్టిన రోజున తను మాట్లాడాడు. దీని మీద కొన్ని విషయాలు మనం నిజాలు మాట్లాడుకుందాం, మనకి ప్రజలకు కూడా తెలియాలి. ఎందుకంటే ఇది ఏం జరిగిందని తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక తన 100 మాగదులు తనకు భజన చేసే బ్యాచ్ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, విజయసాయిరెడ్డి కానీ గతంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ యొక్క 17 మెడికల్ కాలేజీలు, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి 17 మెడికల్ కాలేజీలు కూడా చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం 2014కు ముందు దేశం మొత్తం మీద ఉన్న కాలేజీలు, మొత్తం మెడికల్ కాలేజీలు గడిచిన 62 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలిస్తే 308 కాలేజీలు ఉన్నాయి. 2014కి నరేంద్ర మోడీజీ ప్రధానమంత్రిగా రాకముందు. ఆ తర్వాత ఇవాళ ఉన్న కాలేజీలు 720 పైన మెడికల్ కాలేజీలు ఇవాళ రన్ అవుతా ఉన్నాయి, ఫంక్షనింగ్ జరుగుతూ ఉన్నాయి. గతంలో 52,000 మెడికల్ సీట్లు మాత్రమే ఉంటే ఇవాళ 108,000 మెడికల్ సీట్లు దేశం అందుబాటులోకి వచ్చినాయి వైద్య విద్యార్థులకు. దీన్ని సెంట్రల్ శాంక్షన్ ఫర్ శాంక్షన్ స్కీమ్ కింద, సిఎస్ఎస్ కింద నరేంద్ర మోడీజీ శాంక్షన్ చేశారు. 157 మెడికల్ కాలేజీలు. ఈ మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా 157 ఉంటే వాటిల్లో 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం జరిగింది. దీనిలో ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా అంతకుముందు పూర్వం మెడికల్ కాలేజీలు లేని ప్రాంతాలు, మెడికల్ కాలేజీలు అవసరమైన చోట దాన్ని ప్రత్యేకమైనటువంటి ఒక కేటాయింపు కింద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ఆఫర్ 17 మెడికల్ కాలేజీ. దీనిలో అసలు నీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా? మీరేమైనా సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? మీకేం సంబంధం ఉందా? మేము కట్టాము, నేనే బాధ్యుని చెప్తున్నాం. దీన్ని 2014కు ముందు ఉన్నటువంటి 308 కాలేజీలు ఎక్కడా? మోడీజీ వచ్చిన తర్వాత 720 మెడికల్ కాలేజీలు ఎక్కడా? 52,000 సీట్లు ఎక్కడా? 108,000 సీట్లు ఎక్కడా? ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ఒక్కసారిగా 17 కాలేజీలు ఇస్తే దాని యొక్క బడ్జెట్ వాల్యూ ఎంత అంటే 8,450 కోట్ల రూపాయలు దాని యొక్క బడ్జెట్ ఈ మెడికల్ కాలేజీలకి. ఈ 8,450 కోట్ల మెడికల్ కాలేజీలు కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్లో అయితే, ఈశాన్య రాష్ట్రాల్లో అయితే కనుక మనం ఏం చేస్తామంటే 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 10% ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలి. ఇది మనకున్నటువంటి ఫెడరల్ సిస్టంలో. మన రాష్ట్రాలు నార్త్ ఈస్టర్న్ కాని రాష్ట్రాలు కాబట్టి మనం ఎంత పెట్టుకోవాలి? ఇక్కడ 60% కేంద్ర ప్రభుత్వం మెజారిటీ వాటా, మరొకసారి చెప్తున్నా, మెజారిటీ వాటా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది 60%, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. అంటే 60% ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి 60% మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం అవుతాయా, రాష్ట్ర ప్రభుత్వం అవుతాయా? ఈ 60% కేటాయిస్తూ దానికి మళ్ళీ విజిఎఫ్ కింద, అంటే వైబిలిటీ గ్రాంట్ ఫండ్ ఏదైతే ఉందో విజిఎఫ్ కింద మళ్ళీ కొంత సాధ్యాసాధ్యాలను బట్టి, ఆర్థిక లోటు బడ్జెట్ను బట్టి విజిఎఫ్ కింద మళ్ళీ కొంత బడ్జెట్ కేటాయిస్తుంది. ఇంత పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలకి ఇచ్చింది ఎక్కడెక్కడ ఇచ్చాం మనం? కొన్ని కాలేజీలు ప్రారంభం కూడా అయినాయి. దాంట్లో 60% కేంద్ర ప్రభుత్వం వాటా, 40% రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాటా. ఎన్డీఏ ప్రభుత్వం శాంక్షన్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ శాంక్షన్ చేయలా. శాంక్షన్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాంట్లో మీకు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎవరి సంబంధం ఉందా? కేంద్ర ప్రభుత్వం దగ్గర వాటా, మెయిన్ వాటా పాడేరు ఆల్రెడీ 100 సీట్ల ఎంబీబీఎస్ సీట్లతో 435 బెడ్స్ ఉన్న హాస్పిటల్కి అటాచ్ చేస్తూ అక్కడ మనం పాడేరులో మెడికల్ కాలేజీ ఒకటి శాంక్షన్ చేశాం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆఫ్ పాడేరు. అక్కడ తరిగినపల్లె అనే గ్రామంలో ఏర్పాటు చేశాం. తర్వాత విజయనగరంలో ఒక మెడికల్ కాలేజీ ప్రారంభం చేశాం, 150 సీట్లు విజయనగరం ప్రారంభం చేశాం. తర్వాత రాజమండ్రి ఒక మెడికల్ కాలేజీ ప్రారంభం చేశాం. తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాదు ఇది. తర్వాత ఏలూరులో ఒక 60 ఎకరాల విస్తీర్ణంలో ఏలూరు మెడికల్ కాలేజీ ప్రారంభం చేశాం. పాడేరు 35 ఎకరాలు, అలా విజయనగరం 70 ఎకరాలు. అలానే ఏలూరు తర్వాత మరియు మచిలీపట్నం. ఈ మచిలీపట్నం ఒక మెడికల్ కాలేజీ ప్రారంభానికి ముందు ఒక పెద్ద సంఘటన జరిగింది. 2023లో
అప్పుడు మాకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ పవార్ గారు మచిలీపట్నం విజిటింగ్ వస్తా ఉన్నారు. మేము అప్పుడు కృష్ణా జిల్లా సహా ఇన్ఛార్జిగా పనిచేస్తాం భారతీయ జనతా పార్టీ. అప్పుడు మేము అది మెడికల్ కాలేజీకి వెళ్ళి సందర్శనకి వెళ్తే బయట పెట్టిన బోర్డు ఏంటి తెలుసా? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీ, వైఎస్ఆర్ మెడికల్ కాలేజీ అని పెట్టి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేశారు పెద్ద బోర్డు కట్టి. మేము వెళ్ళి అక్కడ కలెక్టర్ గారిని అడిగా, ఏంది సార్ ఈ మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీ ఏంది, వైఎస్ఆర్ మెడికల్ కాలేజీ ఏంది, కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత, అక్కడ బోర్డులు పెట్టాలి కదా, రేపు పొద్దున మా యొక్క భారతీ పవార్ గారు వస్తున్నారు కదంటే, సారీ అండి అప్పట్లో అక్కడ అధికారులు ఇమీడియట్ రాత్రికి రాత్రి బోర్డులన్నీ మార్చేసి మచిలీపట్నంలో కంబాల్పేట విలేజ్, కంబాల్పేట మచిలీపట్నంలో టౌన్ లో ఉన్నటువంటి కంబాల్పల్లె విలేజ్ దగ్గర అప్పటికప్పుడు బోర్డులు బీకేసి కేంద్ర ప్రభుత్వం వాటా 60%, రాష్ట్ర ప్రభుత్వం వాటా 40% అని బోర్డులు పెట్టి అప్పటికప్పుడు బోర్డులు మార్చారు మచిలీపట్నం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ దగ్గర. ఎందుకు అంత మార్చారంటే భయం. అది గవర్నమెంట్ కాలేజీలు, కేంద్ర ప్రభుత్వం వాటా 60% ఉంది, వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి వస్తా ఉంది కాబట్టి మార్చకపోతే ఇచ్చిన ఫండ్ ఎవరేమో, మళ్ళీ ఫండ్స్ వెనక్కపోతాయేమో, లేదా చర్యలు తీసుకుంటారన్న భయంతో మీరు మార్చారు. అంతే వాస్తవమే కదా. 500 కోట్ల రూపాయల ప్రాజెక్టు అక్కడ మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ. తర్వాత పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పిడుగురాళ్ళ దగ్గర, బ్రాహ్మణపల్లి దగ్గర 500 పడకల గవర్నమెంట్ మెడికల్ కాలేజీ 80% పూర్తయింది. దానికి కూడా 60%, 500 కోట్ల రూపాయలు, 550 కోట్లు, 60% ఎంత, 330 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా 500 బెడ్లతో. దానికి 2023లో కాసు మహేష్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాసు మహేష్ రెడ్డి వెళ్ళి వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ అని బోర్డు పెట్టాడు. కాసు మహేష్ రెడ్డి అసలు కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తే జాతీయ నాయకులు దాని మీద మేము అప్పుడు గొడవ కూడా చేశాం మీడియా ముఖంగా. మా ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక మెడికల్ కాలేజీ మీరు వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ అని బోర్డులు పెట్టుకుంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారని కాసు మహేష్ రెడ్డి గారని మేము అప్పుడు హడావుడి చేశాం. 500 కోట్ల రూపాయలతో మేము అక్కడ కేటాయిస్తే పిడుగురాళ్ళ దగ్గర ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో మీరెక్కడ, మీ జగన్మోహన్ రెడ్డి గారు నా కాలేజ్ ఎలా మీ కాలేజ్ అవుతుంది? పల్నాడు ప్రజల చిరకాల ఆకాంక్ష 150 కిలోమీటర్ గుంటూరు రావాలంటే ఇబ్బంది అవుతుందంటే పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ళ దగ్గర కేటాయించాం. దీనికి మీరు పేర్లు పెట్టుకొని డప్పు కొట్టుకుంటే ఎట్లా కుదురుద్ది? కాసు మహేష్ రెడ్డి గారు ఆలోచన చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత బాపట్ల మెడికల్ కాలేజీలో కూడా మనం ఒక జమ్మవరం విలేజ్ దగ్గర ఒక 70 ఎకరాల్లో అక్కడ మనం మెడికల్ కాలేజీ కట్టాం. అది కూడా పూర్తి దశలో ఉంది. వీటిల్లో విజయనగరం ఓపెన్ అయిపోయింది, రాజమండ్రి ఓపెన్ అయింది, ఏలూరు ఓపెన్ అయింది, మచిలీపట్నం ఓపెన్ అయింది, ఇంకా నంద్యాల ఓపెన్ అయింది. తర్వాత నంద్యాల బాపట్ల మెడికల్ కాలేజ్ నడుస్తా ఉంది, 70% పనులు జరిగింది, ఇంకా జరుగుతూ ఉన్నాయి. నంద్యాల మెడికల్ కాలేజ్ ఓపెన్ అయింది. నంద్యాల మెడికల్ కాలేజ్ రూరల్ మండలం, రూరల్ ప్రాంతంలో నంద్యాల మెడికల్ కాలేజ్ అక్కడ ఓపెన్ అవుతా ఉంది. అది ఆల్రెడీ అడ్మిషన్లు జరుగుతున్నాయి. పాడేరు అడ్మిషన్లు జరుగుతున్నాయి, విజయనగరం అడ్మిషన్లు జరుగుతున్నాయి, రాజమండ్రి అడ్మిషన్లు జరుగుతున్నాయి, ఏలూరు అడ్మిషన్లు జరుగుతున్నాయి, మచిలీపట్నం అడ్మిషన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. మేం చేస్తున్నట్టుగా పులివెందులు 80% అయిపోయింది, అతిపెద్ద మెడికల్ కాలేజీ కట్టాం. దానికి ఏమి రంగులు వేసింది కేంద్ర ప్రభుత్వం? దానికి ఇటురాయ కలర్ లో ఉన్న రంగు, బిస్కెట్ కలర్ లో ఉన్న రంగులు పెట్టి కాషాయ రంగు కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు కట్టారు. అదే మీరు గనక కట్టినట్టయితే బులుగు రంగు, ఆకుపచ్చ రంగు, తెల్ల రంగు వేసుకునే వాళ్ళుగా మేము గనక జగనన్న ఇల్లు ఇస్తే మేమిస్తే జగనన్న ఇల్లు అని పెట్టుకొని టెట్కో ఇల్లుకి మీరు రంగులు వేసుకున్నారు. మార్కాపురంలో జరుగుతున్న 60 ఎకరాల్లో 150 మెడికల్ సీట్లతో అక్కడ మనం స్టార్ట్ అవ్వబోదు. మదనపల్లి ఒకటి, మార్కాపురం ఒకటి, ఆదోని ఒకటి స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. మదనపల్లి, మార్కాపురం, ఆదోని అవి స్టార్ట్ అవ్వాలి. 17 మెడికల్ కాలేజీలకు గాను 12 మెడికల్ కాలేజీలు 60%, 50% పూర్తయి కేంద్ర ప్రభుత్వం, అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. దీనికి సంబంధించి మాకు 60% వాటా మేముండి, తర్వాత వైబిలిటీ గ్రాంట్ ఫండ్ మళ్ళీ మేమిస్తా, నీతి ఆయోగ్ కేటాయించినటువంటి దాని ప్రకారం బ్రహ్మాండంగా అద్భుతంగా మెడికల్ కాలేజీలు వేల సంఖ్యలో సీట్లు పెంచుతా ఉంటే 52,000 సీట్లు కాస్త 1,08,000 సీట్లకు వెళ్ళిపోయింది. 308 సీట్లు కాస్త 720 సీట్లపై 720 కాలేజీలు పెరిగినాయి. 2014 ముందు 308 సీట్లు కాలేజీలుంటే ఇంత పెద్ద ఎత్తున సంస్కరణలు చేసి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున తీసుకొస్తా ఉంటే దీంట్లో మీ పాత్ర ఏంటి? దీనికి బహిరంగ సవాల్ విసిరింది కదా సత్యకుమార్ యాదవ్ గారు. మరి మీరు అది మాట్లాడకుండా సూపర్ 6 సూపర్ హిట్ రోజు వాళ్ళేదో మీటింగ్ పెట్టి అనంతపురం విజయోత్సవ సభ పెడితే దానికి కౌంటర్ గా గంట ముందు నువ్వు లైవ్ పెట్టేసి టీవీలో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సిఎస్ఎస్ స్కీమ్ కింద, సెంటర్స్ శాంక్షన్ స్కీమ్ కింద, సిఎస్ఎస్ దాని కింద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ వెల్ఫేర్ మినిస్ట్రీ కింద కేటాయింపులు చేస్తే 8,450 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం యొక్క 8,450 కోట్ల రూపాయల బడ్జెట్ లో 60%, 5,000 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తుంటే దాన్ని మీరు ఎందుకు అంగీకరించలేక మీరు పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు?
దీనికి సంబంధించి బహిరంగ చర్చ సిద్ధమని చెప్పారు, రావాలి కదా. మీరు ఒక మాట్లాడి, బొత్సగారు మాట్లాడి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, నేను చెప్తా ఉంది ఏంటంటే ఎన్డీఏ సర్కార్, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఉంది, ఇప్పుడు రాష్ట్రం ఎన్డీఏ సర్కార్ ఉంది. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకి పాడేరు గాని, విజయనగరం గాని, రాజమండ్రి గాని, ఏలూరు గాని, మచిలీపట్నం గాని, బాపట్ల గాని, పిడూరాల గాని, మార్కాపురం గాని, నంద్యాల గాని, మదనపల్లి గాని, ఆధోని గాని, ఇంకా తీసుకుని అనేక మెడికల్ కాలేజీలకి పూర్తిగా 60% నిధులు 5,000 కోట్ల రూపాయల పైన 60% కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. దీనికి మీరు బాజా భజంత్రులు కొట్టుకొని, డబ్బాలు కొట్టుకొని ఈ ఎన్డీఏ ప్రభుత్వం మీద, ఆ రాష్ట్రాల ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం బురద కొట్టే కార్యక్రమాలు తప్ప ఏమన్నా అంకెలతో సహా, సంఖ్యలతో సహా, స్థలాలతో సహా, కేటాయింపులతో సహా, ఏ స్థాయిలో కన్స్ట్రక్షన్ అయిన వాటితో సహా ప్రతి దానికి లెక్కలు ఈ రోజున మా దగ్గర స్పష్టంగా ఉన్నాయి. ఊరికే మైకు దొరికిందని, సాక్షి ఛానల్ మైకు దొరికిందని, లేదనుకుంటే ప్రజలను డీవియేట్ చేయడానికి నేనే చేశాను, నేనే సంస్కరణలు తెచ్చాను, నేనే మెడికల్ కాలేజీలు కట్టాను అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారే, అంతకుముందు ఎందుకు చేయలేకపోయారు మీరు? నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఒక పెద్ద ఎత్తున సంస్కరణలు చేసింది. దీన్ని అంగీకరించండి. ఈ రోజు కేంద్రంలో జేపీ నడ్డా గారు మాకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, రాష్ట్రంలో సత్యకుమార్ యాదవ్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, 1,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి సంస్కరణలు చేస్తా ఉన్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కానీ, అలానే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ కానీ, మెడికల్ విషయంలో కానీ, అపాయింట్మెంట్స్ కానీ, వీటన్నిటిలో దీన్ని మీరు బక్కదారి పట్టించి జనాన్ని గనక మభ్యపెట్టి మారేడుగా చేస్తే ప్రజలు ఆలోచిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇవాళ మీకు మీడియా చాలా వేగంగా వెళ్ళిపోయింది పిల్లల చేతుల్లోకి, యువత చేతుల్లోకి, విద్యార్థుల చేతుల్లోకి, మహిళల చేతుల్లోకి, రైతుల చేతుల్లో. మీరు చెప్పే కళ్ళబొల్లి మాటలు, మీరు చెప్పేటటువంటి ఓసరవెల్లి మాటలు ఎవరు వినపోరు కూడా. ఆలోచించేయండి. మీ మీద మాట్లాడుతూ ఉంటే బీజేపీ వాళ్ళు మాట్లాడారు, బీజేపీ చెప్పారని మాట్లాడారు. మేము మాట్లాడిన అక్షరం తప్పుంటే మాట్లాడుకుందాం. అరే మేము వెళ్ళాం, మెడికల్ కాలేజ్ సందర్శించాం. పల్నాడు జిల్లాలో పిడుగురాల దగ్గర, బ్రాహ్మణపల్లి దగ్గర మెడికల్ కాలేజ్ మేము సందర్శించాం, మచిలీపట్నం సందర్శించాం, ఇంకా వేరే కాలేజీలు మా బీజేపీ కార్యకర్తలు సందర్శించారు. ప్రతి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి మీ సెల్ఫీ ఫోటోలు పెట్టింది మా ప్రాజెక్ట్ అని ప్రజలకు చేరవేశాం. మళ్ళీ మీరు వచ్చి దాన్ని డీవియేట్ చేసేసి అబద్ధాలు చెప్తా ఉంటే 11 సీట్లు కాస్త 10 పోయి 1 మిగిలింది రేపొద్దున. కాబట్టి ఈ విషయంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నరేంద్ర మోడీ సర్కార్ ఈ రోజున దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి కాలేజీల్లో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ కింద ఇచ్చినటువంటి 157 కాలేజీలు దేశవ్యాప్తంగా 17 కాలేజీలు ఆంధ్రప్రదేశ్ కేటాయించడం, 2014కు ముందు 308 కాలేజీలు కాస్త 720 కాలేజీల పైన మేము గడిచిన 10 సంవత్సరాలు అతిపెద్ద సంస్కరణలు తీసుకొచ్చాం. అలానే 52,000 సీట్లు కాస్త 1,10,000 సీట్లు ఈ రోజున దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజ్ సీట్లు అందుబాటులోకి వచ్చినాయి. ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 400 బెడ్లు, 500 బెడ్లు ఉన్నటువంటి హాస్పిటల్కి అటాచ్ చేసి ఆ ఫండ్స్ కానివ్వండి, అలాగే వైబిలిటీ ఆఫ్ ది గ్రాంట్ ఫండ్ కింద ఏదైతే ఉందో దా గ్యాప్ ఫండ్ ఏదో ఆ ఫండ్ కూడా కేటాయించడం, నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నియమాలు పాటించడం, బ్రహ్మాండం చేస్తా ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టు మీకు రూపాయి ఖర్చు పెట్టడం చేతగాక, ప్రజలు అభివృద్ధి చేయడం చేతగాక, సంక్షేమం అని చెప్పి అభివృద్ధిని మొత్తాన్ని గాలికి వదిలేసి, ఎడ్యుకేషన్ వదిలేసి, నిరుద్యోగులను పట్టించుకోకుండా, అభివృద్ధి లేకుండా, కొత్త ప్రాజెక్టులు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటా పోతే ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి ఈ విషయంలో పూర్తి హక్కు, పూర్తి క్లైమ్ నరేంద్ర మోడీ సర్కార్, భారతీయ జనతా పార్టీ గుర్తిస్తుంది. మీరు ప్రాయోజిత పథకాల కింద సిఎస్ఎస్ పథకం కింద, సెంట్రల్ మినిస్ట్రీ హెల్త్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ కింద 60% ఇస్తున్నటువంటి దానికి పేర్లు పెట్టే హక్కు కానీ, జాతీయ నాయకులు పేర్లు పెట్టే హక్కు కానీ, ఆ యొక్క క్రియేట్ చేసే అంశాలు కానీ, దాంట్లో తీసుకొచ్చి నియమ నిబంధనలు కానీ, సీట్లు పెంచే విషయం కానీ, తగ్గించే విషయం కానీ, బెడ్లు పెంచే విషయం కానీ, తగ్గించే విషయం కానీ, కొత్త బ్లాకులు కన్స్ట్రక్షన్ చేసే విషయంలో పూర్తి హక్కులు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. ఎన్డీఏ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం 2 చోట్ల డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. ఒక బలమైనటువంటి, ఒక కరుడు కట్టినటువంటి జాతీయవాది, ఒక బలమైనటువంటి నేత, అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగి జాతీయ స్థాయిలో ఒక బలమైన నేతగా ఎదిగిన సత్యకుమార్ యాదవ్ గారు ఈ రోజున హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ గారి బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నారు. వారు ఉన్నప్పుడు కూడా మీరు అబద్ధాలు చెప్తే ఊరుకునే ప్రశ్నే లేదు. ప్రతిపక్ష పాత్ర పోషించండి. ప్రతిపక్ష పాత్ర కూడా లేదు మీకు. 11 సీట్లు వచ్చినాయి. ఒక ఇతర పార్టీ ఎమ్మెల్యేలుగా మాట్లాడడానికి అర్హత ఉంది మీకు. అంతేదా ప్రతిపక్షం మీరు కాదు. ప్రతిపక్షం లేని పరిస్థితి ప్రజలు ఇచ్చారు మీకు. ప్రతిపక్ష హోదా లేదు మీకు. కాబట్టి ఏదన్నా మాట్లాడితే విలువలతో కూడిన రాజకీయాలు మాట్లాడండి. విలువలు లేని రాజకీయాలు మాట్లాడితే మీరు మాజీ ముఖ్యమంత్రి గారు, మీ యొక్క నాన్నగారి యొక్క రాజశేఖర రెడ్డి వారసుడిగా వచ్చారు. వారసత్వ రాజకీయాలతో మీరు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ బీజేపీ రాజకీయాల్లో సత్యకుమార్ గారికి ఏ రాజకీయ నేపథ్యం లేదు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నరేంద్ర మోడీజీకి ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. ప్యూర్ అట్టడి కటిక పేదరికం నుంచి ఈ రోజున నేతలకు ఎదిగిన వాళ్ళు ఎక్కడ? మీ నాన్నగారి వారసత్వాన్ని తెచ్చుకొని మీరెక్కడ? ఆలోచన చేయండి. అంటే మీరు ఏదైనా చేసి చెప్పుకోండి, చేయని దాన్ని కూడా చేసినట్టు చెప్పుకొని డబ్బా కొట్టుకుంటే మాత్రం
అది మంచి పద్ధతి కాదని ఈ మెడికల్ కాలేజీల విషయంలో చాలా క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా దానికి సంబంధించినటువంటి హక్కు గాని కర్త కర్మ క్రియ మొత్తం కూడా మాకు చెందుతుంది తప్ప మీకు ఏ విధమైనటువంటి మీరు కేవలం వాడుకొని పేర్లు పెట్టుకోవడానికి తప్ప వేరేది లేదని తెలియజేస్తూ ఆలోచించి బుర్రతో ఆలోచించేయండి తప్ప మోకాళ్ళలో బ్రెయిన్తో ఆలోచించకుండా తెలియజేస్తూ మీ కుక్కర్ శ్రీనివాస్ యాదవ్, పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్. భారత్ మాతాకి జై.